అరే రాము రాథోడ్, నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమైనా ఉన్నాయారా? అసలు నిన్ను జనాలందరూ ఓట్లేసి నిన్ను ఎలిమినేషన్‌కి పంపించొద్దు అని డిసైడ్ అయితే, నీకు ఓట్లేసిన ప్రతి ఒక్క నా కొడుకుని ఎర్రి పప్పని చేసి నువ్వు సెల్ఫ్ ఎవిక్ట్ అయినవురా నిన్న. సిగ్గు మానం ఏమైనా ఉన్నదారా నీకు? ఎవడైతే ఓట్లేసాడో రాము రాథోడ్‌కి కింద కామెంట్ చేయండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవడికి ఓట్లేస్తున్నాము? ఎందుకు ఓట్లేస్తున్నాము? వాడు మన ఓట్‌కి ఏమన్నా వాల్యూ ఇస్తాడా? ఇయ్యడా? అని తెలుసుకొని ఓట్లేయండి. తెలుసుకోకుండా ఓట్లేయకండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి అసలు. ఓకేనా? అండ్ మళ్ళీ కళ్యాణ్ అండ్ తనుజ కిందకొస్తే అసలు బిగ్ బాస్ ఏమన్నా ఎర్రిపప్పు అనుకుంటున్నారా? వాడు మీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. అవి వాడుకోవాలి అని చెప్పాడు. వాడుకోకుండా నేను వాడుకోను. తనుజనేమో కళ్యాణ్ కోసం వాడుకోదంట. కళ్యాణ్ ఏమో తనుజ కోసం వాడుకోడంట. మళ్ళా అది గాక నిఖిల్ గాడికి 2 వీక్స్ నామినేషన్స్ వేస్తే అది కూడా వద్దన్నాడు. ఎంత సెల్ఫిష్ అంటే తనుజ ఇంకా కళ్యాణ్ వీళ్ళు మాత్రమే ఫస్ట్, సెకండ్‌లో ఉండాలని డిసైడ్ అయ్యారు. కానీ నిఖిల్‌ని 2 వీక్స్ నామినేషన్ చేసి పడేస్తే నిఖిల్ కూడా నామినేషన్‌లోకి పోయి ఎక్కువ ఓట్ షేర్ చీలిపోయేది కదా! నిఖిల్ కూడా ఓట్స్ పడేవి కదా! నిఖిల్ కూడా తన గేమ్ చూపించేవాడు కదా! అది వదిలేసి ఎవడు రాకూడదు. నేను ఫస్ట్, నువ్వు సెకండ్. నువ్వు ఫస్ట్, నేను సెకండ్ అని ఇద్దరు డిసైడ్ అయిపోయారు. ఇద్దరు తనుజను, కళ్యాణ్. ఇక వీళ్ళిద్దరు వదిలేస్తే అక్కడ పవన్. వీడికి మొన్ననేమో రెడ్ కార్డ్ ఇచ్చి లాస్ట్ ఎలిమినేషన్ వరకు బయటికి గెంటేసే వరకు తీసుకుపోయారు. వాడిని సిగ్గు రాకుండా మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ రితు చౌదరికి సంబంధించిన ఫోటో గురించి అడిగారు. వాడిని కావాలని అడిగారు. ఇక్కడ ఎప్పుడైనా బుద్ధి వచ్చిందో లేదో పవన్ గాడికి అని తెలుసుకోవడం కోసము ఆ పవన్ గాడికి మళ్ళీ రితు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వీడి ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు. ఇప్పుడైనా సరే వీడి నిజ స్వరూపం బయటపడుతుంది అని చూపించారు. అయితే ఇక్కడ ఈ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకోకుండా మళ్ళీ తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనే తీసుకున్నాడు. ఏదో బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్యలో, ఆ బాండింగ్కి పేరేం పెట్టలేకపోతున్నాము, అది మా ఇద్దరిది స్పెషల్ బాండింగ్ అనే ఇంటెన్షన్లో చూపించడానికి ట్రై చేసిండు కళ్యాణ్. ఇంకా బుద్ధి రావట్లేదు కళ్యాణ్కి, సారీ పవన్కి. ఎప్పుడు వస్తుందో ఏమో. మీరు ఏమనుకుంటున్నారు? అసలు పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ చేసుకోండి మీరు. ఓకేనా? పవన్కి ఎవరు ఓట్లు వేసినా మీరు గుర్తుంచుకొని ఓట్లేయండి. వాళ్ళ మదర్కి కూడా ఇష్టం లేదు పవన్ రితుతో మాట్లాడము. రితు పవన్ని బాగా వాడుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ఓట్స్ వేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇమాన్యుయల్ అయితే సెల్ఫిష్ అనకూడదు. ఎందుకు అనంటే అక్కడ బిగ్ బాస్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అది వాడుకోవడమే కరెక్ట్. వాడుకోలేకపోతే అది వేస్ట్. నీకు లైఫ్లో ఆపర్చునిటీస్ కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు. గుర్తుపెట్టుకోండి. అక్కడ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి మన ఇమాన్యుయల్ వాళ్ళ లవర్ వాయిస్ వినగలిగాడు. ఈవెన్ దో గౌరవ్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ పీకేసినా సరే నాకైతే మంచిగానే అనిపించింది. మీరు టూ మచ్గా థింక్ చేయకండి. ఇక్కడ తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయడం కాదు. తనుజ విన్నర్, కళ్యాణ్ విన్నర్ అని కాదు. మీరు చేయాల్సింది ఎందుకు, వై యూ వాంట్ టు ఓట్ ఫర్ సంబడి అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అప్పుడే నేను మిమ్మల్ని జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్గా నేను ట్రీట్ చేస్తాను. లేదంటే మిమ్మల్ని జెన్యూన్ ఫ్యాన్స్గా ట్రీట్ చెయ్యను. మీరందరూ ఫేక్ ఫాలోవర్స్. ఏదో గెలిపించాలి, వాళ్ళు నా ఫేవరెట్, వీళ్ళు నా ఫేవరెట్, లేకపోతే పిఆర్స్ పుష్ చేయడం వల్ల వచ్చిన ఫ్యాన్స్ తప్ప రియల్ ఫ్యాన్స్ ఏమీ లేరని నేను అనుకుంటున్నా. మీకు సంబంధించిన ఒపీనియన్ని కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరిని విన్నర్ అనుకుంటున్నారు, ఎవరిని లూజర్ అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అప్పుడే నేను మిమ్మల్ని నమ్మగలుగుతాను, మీ కమెంట్స్ నేను అర్థం చేసుకోగలుగుతాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఇంకొక వీడియో కూడా పెడతాను. ఓకేనా? ఈరోజు ఎవరు ఎలిమినేటర్ అవుతున్నారు అనుకుంటున్నారు? నేనైతే సాయి అనుకుంటున్నాను. పాపం ఈ రితు చౌదరి ఆ సాయిని కూడా వాడుకుంది ఆఖరికి. అర్థమవుతుందా? సాయిని కూడా వాడుకుంది రితు. కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో. ఈ వీడియో 5 minutesకే చేద్దాం అనుకున్నాను, 5 minutesే చేస్తున్నాను.
నాకు మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేలా చూడండి.